హాయ్ మామ అందరికి, ఇది నా ఫస్ట్ వీడియో, ఫుల్ వీడియో అన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. రాత్రి చాలా వర్షం అయితే పడింది ఫుల్ గా. ఈరోజు చలి అయితే ఎక్కువ ఉంది. మా బొగ్గులు అయితే కాల్చమన్నాడు. ఫుల్ గా వర్షం పడడం వల్ల నీళ్ళు అయిపోయినాయి మొత్తము. చూడండి ఎన్ని నీళ్లు ఉన్నాయి. గుంతలు ఉన్న వల్ల నీళ్ళు అయితే ఎక్కువ నిలబడిపోయినాయి. రాత్రి అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి కొన్ని నీళ్ళు అయితే తగ్గిపోయినాయి. ఇంట్లో ఒక మనిషి అయితే టైల్ అయితే నాటేసినాడు వాళ్ళ ఇంటి ముందర. ఎందుకంటే ఆ పక్కన బండ్లు పోకూడదు, చిన్నపిల్లలు ఉన్నారండి ఇంట్లో. చేతులు ఇది ఫామ్ సీని అనమాట. ఫామ్ అంటే బొగ్గు అని వీళ్ళ భాషలో. ఇది ఫామ్ సీని అంటారు. ఇదైతే మామూలు బొగ్గే అనమాట, మన కట్టెల బొగ్గ అన్నమాట. ఇది బొగ్గులు అయితే కొనుక్కోసుకుంటారు మంటగా చూడడానికి. దీన్ని వీళ్ళు వల్ల అయితే పిలుస్తారు. కర్పూరంలో అయితే ఉంటది, మండుకుంటే బాగా మండుకుంటది. ఇది ఇప్పుడు కాలుస్తాను చూడండి ఎలా అయితే కాలుతాందో. ఇలా అయితే బగ్ 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 అని కాలుతా ఉంటది. ఇది ఎక్కువసేపు కాలుతుంది. బొగ్గు లోపల పెట్టి ఈ గూతి పెట్టేస్తాను. గూతి ఆ డబ్బా అనమాట. డబ్బా పెట్టేస్తే బాగా మండుకుంటది, కింద గాలి వచ్చి పైకి. తర్వాత బొగ్గులు ఒకదాని మీద ఒకటి ఇట్లా పేర్చుకుంటాను. ఎందుకంటే పెట్టడం తొందరగా కాలుతాయి బొగ్గులు. ఒకసారి బొగ్గులు మండుకుంటే చాలు, చాలా 2 గంటలు అయితే కాలుతా ఉంటాయి. అలాగే మండుకోవాలని దాని మీద డబ్బా అయితే పెట్టేశాను, రంధ్రం ఉండదు. ఈ బొగ్గుల కాలం అయితే పోయమన్నాడు మా బాబా. అయితే దీంట్లోకి వీటిని తఫాయ్ అని పిలుస్తారు. వీటిని వీళ్ళు పాతకాలంలో ల్యాంతర్ లాగా వాడుతున్నాం కదా, గ్యాస్ వేసి కాల్చుకుని అలా అయితే ఉంటది. ఇది అంటే మన ఇండియాలో చిన్నగా అయితే ఉంటాయి. మనం రాత్రి చీకటి ఉన్నప్పుడు వెలిగించే వాళ్ళము ముందైతే. అంటే ఎక్కువ ఉండడం వల్ల ఎవరు దీన్ని వాడడం మానేసినారు. దీంట్లో గ్యాస్ పోసిన తర్వాత ముందు అయితే తుడిసేదాను. ఎందుకంటే మంట కొంచెం భగ్గని రగులుకుంటది. అట్టాగే అలా వాసన కూడా వస్తా ఉంటది కాల్చుకున్నప్పుడు. దగ్గర కూర్చోకూడదు, వెలిగించుకొని కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే గ్యాస్ వాసన వస్తా ఉంటది, అది పీల్చేది మంచిది కాదు. మా బాబా కోవిడ్ సిటీకి అయితే వెళ్ళాలన్నాడు. బండి అయితే కడుమన్నాడు. ఈ వర్షంలో బండి అయితే కడుమంటాడు. చూడండి ఎలా గలీజ్ అయిపోయినా నిన్న వర్షం పడడం వల్ల. అయితే మాకు మొత్తం 3 కార్లు అయితే ఉన్నాయి. దీంట్లో ఒక కార్ మాత్రమే మా బాబా తోలుతాడు. మిగతా 2 కార్లు అయితే నేనే తోలాలి. వారంలో 3 రోజులు బండ్లు కడుగుతాను. ఇక్కడ బండ్లు కడిగేటప్పుడు కొంచెం చూసుకొని కడుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ పైప్ తో కడిగితే 500 ఫైన్ అయితే పడుతుంది. అందుకని అందరూ బకెట్లతో కడగాలి. అయితే 2 గుడ్డలు తీసుకుని ఒకటైతే అద్దానికి, ఒకటైతే మామూలు పైన కార్ అయితే తుడిసేసాను. ఇట్లా నీట్ గా అయితే బండి ఉండాలి వీళ్ళకైతే. వీళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే చాలు వీళ్ళ బండ్లు మాత్రం క్లీన్ గా అయితే ఉండాలి. వీళ్ళకి బండి క్లీన్ లేకపోతే అరుస్తారు వీళ్ళు. ఎందుకంటే మనం ఉంటాము ఒక్కసారి ఏ పనిలోనే ఉంటాము, మేమైతే బండి అయితే క్లీన్ గా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు వెళ్తారో మనకే తెలియదు, వాళ్ళు కూడా చెప్పరు, గమ్మని వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అప్పుడు గలీజ్ అయితే బండి అరుస్తారు. పని చేసాడు ఫోన్లు చూడొద్దు అంటారు. ఎందుకంటే ఫోన్ చూడడం వల్ల ఒక పని అయితే మర్చిపోతాము. చలికాలము నీళ్లు తుడిచినా నీళ్లు పోవడం లేదు బండి మీద. చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు. తాకాలంటే వణుకొస్తుంది, అంత చల్లగా ఉన్నాయి నీళ్లు. ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టినట్టు ఉన్నాయి నీళ్ళు ఇక్కడ చల్లగా. చలికాలంలో బండి ఒకటి క్లీన్ ఉంటే సరిపోదు, రిమ్స్ కూడా బాగా మెరవాలి. అట్లా చమక్ అని ఉండాలి. ఒకటి డ్రైవింగ్ వస్తే ఒకటి సరిపోదు, అన్ని పనులు చేస్తామనేసి వచ్చేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఒకసారి ఒక పని అంటే ఇంకో పని కూడా చేపిస్తారు. అలాంటప్పుడు మనము ఇది చేయలేము అది చేయలేము మనకి చెప్పలేము. ఒకసారి రావాలనిపిస్తున్న తర్వాత ఫిక్స్ అయిపోవాలి, ఏం పని చేసుకుంటే వెళ్ళిపోవాలి. అలానే అన్ని పనులు వ్యవసాయం చెప్పకూడదు వీళ్ళకి. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు బండ్లో ఆయిల్, నీళ్లు, రేడియేటర్ అన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దారిలో మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అది. లేకపోతే వీళ్ళు మన మీద చెప్తారు, నువ్వు పోయలేదు చూడలేదు అంటారు వీళ్ళు. జాగ్రత్త, గర్ల్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఉండండి. బాబా వచ్చారు, బండి స్టార్ట్ చేశాను, అంతలోనే వచ్చేసాను. వర్షం పడిన రోడ్లన్నీ చాలా క్లీన్ గా అయితే అయిపోయినాయి. ఎంత క్లీన్ ఉన్నాయి చూడండి మీరు ఒకసారి బయట. మా బాబా సిటీ గానీ మళ్ళీ రోడ్ అయితే మార్చాడు దారి. నేను ఎక్కడికైనా అడిగితే మళ్ళీ కొంచెం చెకప్ ఉంది, హాస్పిటల్ దగ్గర అయితే వెళ్ళాలన్నాడు. ఈ హాస్పిటల్ అయితే ఆల్ రజీ అనమాట. ఎందుకంటే ఒక 6 నెలల ముందు మా బాబాకి చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది చేతికి. అప్పుడు మా బాబా చేతికి ఆపరేషన్ అయితే చేసినారు. దాని వల్ల చెకప్ చేసుకొని వస్తున్నాడు అప్పుడు. ఇలాంటి ప్రతి హాస్పిటల్ అయితే ఉంటాయి. ఎందుకంటే అక్కడ కాఫీ తాగేవాళ్ళు, నీళ్లు తాగేవాళ్ళు, బిస్కెట్ తినేవాళ్ళు, చాటు తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చిన్న పిల్లలు, పెద్దోళ్ళు అయితే వాళ్ళ కోసం అయితే ఇలా పెడతారు. మా బాబా అపాయింట్మెంట్ తీసుకోకుండా డైరెక్ట్ అయితే వచ్చేసాడు ఇక్కడికి. ఇక్కడ చూస్తే చాలా మంది ఉన్నారు వెయిటింగ్ లిస్ట్ లో. మా నంబర్ అయితే 618. ఇక్కడ చెకప్ అయిన తర్వాత మళ్ళీ అయితే సిటీకి అయితే బయలుదేరేసినాము. ఇక్కడ బిల్డింగ్ చూడండి రకరకాలుగా అయితే ఉంటాయి. మళ్ళీ భలే డిజైన్స్ అయితే ఉంటాయి. వచ్చిన కొత్త లేదు, ఎప్పుడెప్పుడు సిటీకి వెళ్తామా, ఎప్పుడు చుట్టి వస్తుందా అని వెయిట్ చేసేవాడిని. ఇదైతే పెద్ద సూక్ మాల్ అనమాట. వీడియో రకరకాలుగా అయితే ఉంటాయి, ఏమైనా దొరుకుతాయి. దీని డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఈ డిజైన్ అయితే కళ్ళ. నేను ఇలాంటి వాడిని సినిమాలతో బయట ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. కోవిడ్ లో ఎక్కువ ఖర్జూరం చెట్లు అయితే కనిపిస్తాయి. ఇలా ఖర్జూరం చెట్లు అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కువ ఇవే కనిపిస్తాయి ఇక్కడ. మా బాబా కొత్త బట్టలు అయితే తీసుకున్నాడు. కొత్త బట్టలు తీసుకుని కుట్టించడానికి వచ్చేసాను టైలర్ షాప్ దగ్గరికి. ఇక్కడికి షాప్ లో పనిచేసిన మంచి ఒక బొమ్మలకి 2 బట్టలు వేసేసిన, ఎందుకంటే వాళ్ళకి చెల్లేస్తుంది కాబట్టి. అవును, నేను చెప్పింది నిజమే. అక్కడ పని చేసే మనిషిని అయితే అడిగినాను, వాడు అదే చెప్పినాడు. వీళ్ళు గుడ్డలు కుట్టించారంటే అదే స్పెషల్ గా కుట్టిస్తారు. స్పెషల్ ఏంట్రా అంటే వీళ్ళు గుడ్డ కుట్టించినప్పుడు చూడు మళ్ళీ తాకి చూస్తారు గుడ్డ కుట్టేసిన తర్వాత బాగుందా లేదా అనేసి. ఇక్కడ కొనిపిస్తున్న గుడ్డ ఇది ఇటాలియన్ అనమాట. ఇది 1 మీటర్ 20 దినార్లు. ఇండియా డబ్బుల్లో 5,800 అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ పార్క్ చేయడానికి ప్లేస్ లేదని కార్ పార్కింగ్ అయితే వచ్చేసినాము. ఈ మొత్తం బిల్డింగ్ కార్ పార్కింగ్ అనమాట. ఇక్కడ వీళ్ళు షో ఆఫ్ అయితే పెట్టినారు. రాత్రిపూట లైట్లు వేసి వెలిగిస్తే మాత్రం భలే ఉంటుంది వ్యూ అయితే. రాత్రిపూట చాలా ట్రాఫిక్ అయిపోతుంది, ఎందుకంటే చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ. ట్రాఫిక్ చాలా ఉంది ఈ రోజు. అక్కడికి వెళ్ళాలంటే అది కొండలా ఉంది పై ఎక్కడానికి. అది బోర్డు కూడా పెట్టినాడు, ఒక అర్ధ గంటకి ₹10 అటు అయితే డబ్బులు చార్జ్ చేస్తారు ఇక్కడ.
సైడ్ లో టోకెన్ అయితే వస్తుంది. ఆ టోకెన్ అయితే తీసుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి. అవి ఇక్కడ ప్రతి చోట కెమెరాలు అయితే ఉంటాయి. ఈ టోకెన్ ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. వెళ్ళిపోయి దీన్ని అయితే ఇవ్వాలి. ఇది లేకపోతే మళ్ళీ 10 దినాలు ఫైన్ అయితే వేస్తాడు వాడు. ఇప్పుడు నేను 3వ ఫ్లోర్ లో అయితే బండి పార్క్ చేసి వెళ్తున్నాను. నేను వచ్చిన సూక్ అయితే ముంబార్గే అన్నమాట. ఇక్కడ చాలా గోల్డ్ షాప్, పెర్ఫ్యూమ్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇక్కడ కాఫీ షాప్, బట్టల షాప్ అన్ని చాలా ఉంటాయి. ఇక్కడ వందల్లో. లోపల కూడా చాలా చల్లగా ఉంది. లోపల కూడా ఏసీ పెట్టినారు, పెద్ద పెద్ద ఏసీలు. ఇక్కడ వీటిలో ప్రతి షాప్ లో ఏసీ అయితే ఉంటది. బాబా షాపింగ్ చేస్తాను, నేనైతే సమోసా కొనడానికి వచ్చేసాను ఇక్కడికి. షాపింగ్ అయిపోతే ఇంటికి అయితే బయలుదేరాను. చూసే ట్రాఫిక్ ఏమో ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు ఎక్కువగా ఉంది అంటే గురువారం శుక్రవారం వీళ్ళకి సెలవు, శనివారం అందరికి డ్యూటీలు ఉంటాయి కాబట్టి చాలా ట్రాఫిక్ అయితే అయిపోతుంది. కనిపించేది మాల్యా బ్రిడ్జ్. రోజు బ్రిడ్జ్ మీద ఖాళీయే ఉండదు, అంత మంది వస్తారు. నేను మాత్రం మా బాబాతో పాటు వచ్చి సమోసా కోసం మాత్రమే వచ్చాను. ఎందుకంటే నాకు సమోసాలు అంటే చాలా ఇష్టము. నేను చేసిన కొన్ని షార్ట్స్ కూడా మీరు చూసింటారు. నాకు సమోసాలు అంటే చాలా ఇష్టం అని చెప్పింటాను. నేను ఎప్పుడు పోయినా సమోసాలు కొంటాను. మా బాబా అడుగుతాడు సమోసా అంటే అంత ఇష్టం అని. కానీ చివరి చూసిన అందరికి చాలా థ్యాంక్స్. అలాగే ఒక లైక్ తీసుకోండి మామ.